సకురా నరుటో, నీకు నా బాధ అర్థం కాదు నరుటో. అసలు నీకు ఎలా అర్థమవుతుంది? నీకు అసలు ఫ్యామిలీ లేదు కదా. అప్పుడు నరుటో ఇలా అంటాడు, అవును, నాకు అమ్మా నాన్న లేరు, నాకు అన్నయ్య అంటే ఏంటో తెలీదు, కానీ నిన్నైతే వదులుకోను. నాకు ఇది చెప్పు సాస్కే, అప్పుడు నువ్వు నన్ను ఎందుకు చంపలేదు అని నరుటో సాస్కేని అడుగుతాడు. ఆ టైంలో సాస్కే తన అన్న ఇటాచి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. మాంగిక్యూ షారింగన్ని అవేకింగ్ చేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళలో నువ్వు కూడా ఒకడికి కావాలంటే నీ బెస్ట్ ఫ్రెండ్ని నీ దారి నుండి తప్పించాల్సి ఉంటుంది ఇటాచి చెప్పాడు. నేను నిన్ను అప్పుడు చంపలేకపోయాను నరుటో. ఇంత త్వరగా ఎలా వచ్చాడు? నువ్వు విలేజ్ హొకాగే అవ్వాలనేది నీ కల కదా నరుటో. నన్ను వెతకడంలో నువ్వు చాలా టైం వేస్ట్ చేసావు. ఆ టైంని నీ ట్రైనింగ్కి కూడా వాడిండొచ్చు కదా నరుటో. నా మిత్రున్నే కాపాడుకోలేకపోయా, ఇక నేను విలేజ్ హొకాగేనేమవుతా. కట్ చేస్తే నరుటోతో నైన్ టైల్స్ ఇలా అంటుంది, నరుటో నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకు నా పవర్ కావాలి కదా అని కురామా నరుటో ముందుకు వస్తుంది. నేను ముందుగా ఎవరిని చంపాలి? నేను లేకుండా నువ్వేది చేయలేవు నరుటో. వచ్చి ఆ సీల్ని తెరు, నన్ను విడిపించు నరుటో, నా పవర్ నీకిస్తా అని నైన్ టైల్స్ నరుటోతో అంటుంది. నరుటో సీల్ ఓపెన్ చేస్తుండగా సాస్కే అక్కడికి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, నీకు అంత శక్తి ఇక్కడి నుంచే లభిస్తుందా నరుటో? అప్పుడు నైన్ టైల్స్ ఇలా అంటుంది, నాకు అర్థమైంది, నువ్వు ఒక ఉచిహా కదా, కాబట్టే నువ్వు నరుటో లోపల కూడా చూడగలుగుతున్నావు అని సాస్కేతో నైన్ టైల్స్ అంటుంది. అప్పుడు సాస్కే నువ్వేనా నైన్ టైల్ ఫాక్స్ అని అంటాడు. అప్పుడు నైన్ టైల్స్ నిన్ను చూస్తుంటే ఒకప్పటి మాదరా ఉచిహా అని గుర్తొస్తున్నాడు అని చెప్తుంది. సాస్కే తన పవర్తో కురామా చక్రాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. కట్ చేస్తే లీఫ్ విలేజ్లో కొనహామరు తన టీమ్మేట్స్ లేడీ సునాడే ఇచ్చిన మిషన్ అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకిచ్చిన ఆ మిషన్ ఒక పిల్లిని పట్టుకోవడం. దాన్ని పట్టుకోవడం కోసం ఊరినంతా అల్లకల్లోలం చేస్తూ ఆ పిల్లి వెనకాలైతే పరిగెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కోనహామరు తన టీం మొత్తాన్ని తిడుతూ ఉంటారు. మన ఛాన్స్ కోనహామరు, ఆ పిల్లిని అయితే మిస్ చేయొద్దు అని అనగానే కోనహామరు ఆ పిల్లిని పట్టుకుంటాడు. ఆ పిల్లిని పట్టుకొని ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టేంత ఆనందపడిపోతాడు. ఆ పిల్లిని తీసుకొని తన ఓనర్కి అయితే అప్పచెప్తారు. ఆ పిల్లి ప్లేస్లో నేనే ఉంటే ఖచ్చితంగా పారిపోయేవాడిని అని కోనహామరు అంటాడు. అప్పుడు ఈబీసీ సెన్సే ఇలా అంటాడు, ఒక మామూలు పిల్లిని పట్టుకునే మిషన్కే ఇంత టైం తీసుకుంటే మీకు ఎలా పెద్ద మిషన్లు ఇస్తారు అని అంటాడు. మీకోసం చిన్న మిషన్లు మాత్రమే ఉన్నాయని లేడీస్ ఉన్నాడే కోనహామరుతో అంటుంది. మీరు నాకు ఏదైనా పెద్ద మిషన్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను, నేను ఈ విలేజ్ 7th హొకాగేని అని కోనహామరు అంటాడు. హొకాగే అవ్వాలనుకుంటే 6th అవ్వు, 7th ఎందుకు అని సునాడే అంటుంది. ఆ సీట్ ఆల్రెడీ మా అన్న నరుటోకి బుక్ అయిపోయింది కాబట్టి నేను 7th హొకాగే అవుతా అని కోనహామరు అంటాడు. కోనహామరు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే కోనహామరు ఇలా అంటాడు, నాకు పూర్తి నమ్మకం ఉంది నరుటో తిరిగి వస్తాడు, చాలా శక్తివంతుడై తిరిగి వస్తాడు అని అంటాడు. 7th హొకాగే అవుతాడో అవ్వడో తెలియదు కానీ ఖచ్చితంగా ఇంకో నరుటోలా మాత్రం అవుతాడు అని లేడీస్ సునాడే అంటుంది. అప్పుడు ఇరుకా సెన్సే నరుటో తన చిన్నతనంలో చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆనందపడిపోతాడు. నరుటో ఎలా ఉన్నాడో మాస్టర్ జిరాయాతో కలిసి ట్రైనింగ్ చేస్తున్నాడు అని ఇరుకా సెన్సే అంటాడు. అప్పుడు లేడీస్ సునాడే ఇలా అంటుంది, నరుటో తిరిగి వచ్చే టైం వచ్చింది, విలేజ్కి తన అవసరం ఉంది అని సునాడే అంటుంది. చివరికి నరుటో అయితే లీఫ్ విలేజ్లో ఎంట్రీ ఇస్తాడు. గేట్ దగ్గర కూర్చున్న జూమో కొటెట్సులు ఇద్దరు మాస్టర్ జిరాయా నరుటోని చూసి షాక్ అవుతారు. కట్ చేస్తే కోనహామరు సాకురా అని పిలుస్తూ ఉంటాడు. సాకురా వాళ్ళని చూస్తుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు సాకురా అని కోనహామరు సాకురాని అడుగుతాడు. లేడీస్ సునాడే విలేజ్ ఎంట్రీ రిజిస్టర్ తీసుకురమ్మని చెప్పింది, దానికోసమే వెళ్తున్నా అని కోనహామరుతో అంటుంది. సాకురా నీకు నరుటో దగ్గర నుంచి ఏమైనా లెటర్ వచ్చిందా అని కోనహామరు సాకురాని అడుగుతాడు. ఇప్పటివరకు అయితే రాలేదు అని సాకురా అంటుంది. సాకురా ఈరోజు ఎవరు వచ్చారో తెలుసా అని చెప్పే లోపే సాకురాకి నరుటో వచ్చాడని అర్థమవుతుంది. సాకురా కోనహామరు తన టీమ్మేట్స్ అంతా కలిసి నరుటో దగ్గరికి అయితే బయలుదేరుతారు. చాలా బాగుంది, నేను తిరిగి వచ్చేసాను మిత్రులారా, నరుటో ఉజుమాకిని
మళ్ళీ హిడెన్ లీఫ్ విలేజ్కి అయితే వచ్చేసా. గ్రాండ్ మా బొమ్మను కూడా తయారు చేశారా అక్కడ అని నరుటో అనుకుంటాడు. సాకురా నరుటోని పిలుస్తుంది. నరుటో సాకురా దగ్గరికి వస్తాడు. నువ్వు చాలా మారిపోయావు నరుటో అని సాకురా అంటుంది. నేనేమైనా మారినట్టు నీకు అనిపిస్తుందా నరుటో అని సాకురా అడుగుతుంది. అప్పుడు నరుటో నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, నువ్వే మాత్రం మారలే సాకురా అని నరుటో అంటాడు. అప్పుడే మళ్ళీ మొదలుపెట్టారు అని మాస్టర్ జిరాయా అనుకుంటాడు. అప్పుడు కోనహమరు నరుటో ఫేవరెట్ జుట్సు చేస్తూ కళ్ళు చెదిరిపోయా నరుటో. అప్పుడు నరుటో ఇలాంటి జుట్సులు చేయకూడదు కోనహమరు అని కోనహమరుతో అంటాడు. అప్పుడు సాకురా నరుటో చాలా మారిపోయాడు, చాలా అంటే చాలా మారిపోయాడు అని అనుకుంటుంది. ఏం చేస్తున్నావు కోనహమరు, నువ్వు అప్పటి నుంచి నేర్చుకుంది ఇంతేనా, నువ్వు అప్పుడు ఎలా చేసావో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నావు, నువ్వు ఏమాత్రం మారలేదు, నేను చేస్తా చూడు అని అనగానే సాకురా ఒక గట్టి పంచ్ అయితే ఇస్తుంది. అప్పుడు మాస్టర్ జిరాయా రెండో సునాడే తయారైంది అని అనుకుంటాడు. అప్పుడు నరుటో నీ అన్నది కరెక్టే, సాకురా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ మారలేదు అని అనుకుంటాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు తిరిగి వచ్చారు అని లేడీ సునాడే అంటుంది. అవును అని మాస్టర్ జిరాయా అంటాడు. అయితే నరుటో నువ్వు నీ ట్రైనింగ్ ఎలా కంప్లీట్ చేసుకున్నావో నేను చూడాలనుకుంటున్నా. నీ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందో నాకు తెలియాలంటే నువ్వు ఒక నింజాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది, నువ్వు ఎవరితో ఫైట్ చేయాలంటే అతనితోనే అని అంటుంది. దీంతో నరుటో ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ చేశా. నెక్స్ట్ ఎపిసోడ్ మరో 2 డేస్లో అయితే అప్లోడ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.